2014 మే 9వ తారీఖున మా తల్లిగారైనటువంటి కొప్పాల సుబ్రత్నమ్మ పరమపదించారు. ప్రతి సంవత్సరం కూడా ఆమె యొక్క వర్ధంతి రోజున కొంతమంది పేదలకు భోజన ఏర్పాట్లు చేయడం నాకు అలవాటిది. ప్రతి సంవత్సరంగా చేస్తాను. ఈ సంవత్సరం పొలాల్లో ఉన్నటువంటి వారందరికీ భోజన ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి మా అమ్మా నాన్న వర్ధంతి సమయంలో ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తుంటాను, ఇంకా కూడా చేస్తాను. మా తల్లిదండ్రులే నాకు దైవం. అలాంటి దైవత్వం గల్లా మా తల్లిదండ్రులకు, నాకు జన్మించిన తల్లిదండ్రులకు మరి ఎప్పుడూ వాళ్ళ చేసినటువంటి సేవల్ని, వాళ్లతో చిన్నతనం నుంచి మెరిగినటువంటి అనుబంధాన్ని మరిచిపోలేను, మరవలేను. ఆ తల్లిదండ్రులకు, నాకు జన్మించే తల్లిదండ్రులకు వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు స్వర్గలోకాన ఉన్న వారందరికీ కూడా భగవంతుడు మనశ్శాంతిని, వాళ్ళ యొక్క భగవంతుడి శాంతి చేరే విధంగా చూడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆత్మను మించి అర్థమున్నదా, అమ్మను మించి దైవమున్నదా, ఆత్మను మించి అర్థమున్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కతే. అవతార పురుషుడైనావో